మోకాల్లోకి పోయింది, ఆ మోకాలు ఉండకూడదు, ఈ మోకాలు వచ్చారా అంటే మీకు కంచి కట్టుతుంది. అంటే 7 గెలువరికి షాంపులు చూపించేవారికి కానీ అదే నిజంగా చేసేవారికి మీరు వస్తే ఇటుకు రాకపోతే మట్టితో గోడ పెడితే మీరు రూపాయలు చూపించాలంటే ఉండవుతుంది. అంటే మీ కళ్ళకి అమ్మగారి ఇంటి ముందు ఒక రక్తకర్రీ చేయకూడదు కాబట్టి ఒక పుణ్యం చూపిస్తా. ఏమి లేదు, చదువు లేదు, శాస్త్రం లేదు, పురాణం లేదు, భాగవతం లేదు, నీతి లేదు, ఏమి లేదు. ఎవరైనా ఇస్తుంటే వద్దంటారు, రుద్ర ముఖం చూసినట్టుగా ఉంది. ఇక్కడ సభలో స్థాయి చెప్పిన వాడు ముఖం చూసినట్టుగా ఉంది. ఈ ఉడతాడు పంచాయతీ మళ్ళీ అయ్యా చూడంగా మళ్ళీ సీడు వేస్తున్నాయి. మారికి తిరాండి దేవసుడు అడుగుడు గౌతు మామని ద్రోణ అలాగే రాజులు ఇక్కడ చూసిన దేవత, ఇక్కడ చూసిన దేవత, ఇక్కడ చూసిన దేవతలే. మళ్ళీ అడిగి మళ్ళీ ఏమి లేకుండా మళ్ళీ సీట్లు వేస్తున్నా. మళ్ళీ అవి వచ్చి వెళ్ళిపోండి. ఇల్లు మాయ, రాత్రి మాయ, సంసారం మాయ, సార్గల మాయ, ఇవాళ ఇంట్లో రేపు మట్టిలో కాడిబాబు ఇచ్చా మీ కళ్ళకి మాయ. అంటే వస్తా పెట్టారు పాత పెట్టిన వచ్చిన బతికి తెలియదు, పోయింది బతికి పోయలేదు. అంటే 4 రోజులు అది మంది ఇది మంది అనకపోతే నటన జరగదు. మా ఇంటికి నటనే కానీ నిజంగా చేస్తుంటారు. వస్తాను కాబట్టి మీ కళ్ళ కట్ట షాంపులు చూపించే వరకు మా పని, అంతేగాని నిజంగా ఉండేది. అదే అమ్మయ్య, అదే అంటే కొద్ది దీవించేది కదా. అది మాకు డబ్బులు ఇచ్చినా దీవిస్తాం కాబట్టి మేము దీవి కాచిపోవడం అనమాట. ఇదిగో సత్య వండ తెచ్చానండి, ఒక చీలిగిరి తెచ్చాను. ఈ చీలిగిరి ఇస్తే మూసేస్తున్నాను, ఈ వండను మంత్రిస్తున్నాను. ఉప్పు ఈ వండ కూడా కడిగి 1, 2 ఈ భూమిలోకి ఆ భూమిలో పోయింది 1, 2, 3 ముచ్చాను. మళ్ళీ చీలిగిరి కిందరా బర్రా అంటే మీ కళ్ళకి కానీ అది నిజంగా వచ్చేటప్పటికే మా చివరైకుండా బ్యాగ్ కొంత రాకపోయింది దూరం ఎందుకు వస్తుంది మీ కళ్ళకట్ట. మళ్ళీ అయ్యా చూడగా మధ్య నిత్యం మంత్రించి మళ్ళీ ఇచ్చి మూసేసాను. దీన్ని సంచి రాస్తున్నాను. ఈ సంచిలో ఉండకూడదు. 1, 2, 3 ముచ్చాను. ఈ గిన్నె కింద అంటే అయ్యారు కుటుంబాన్ని ఎత్తేటప్పుడు గోడలు ఉందనుకుంటాను. మరి రా బర్రా అంటే పాపడి తెలివి కళ్ళకట్ట మాయ. అంతేగాని అది నిజంగా ఉండే రామ్ పో. మళ్ళీ ఇది కూడా కలిగి అయ్యగా చూడగా పో. మళ్ళీ ఇది కూడా కలిగి అయ్యి అది అది కుర్రోడు కలిగితే కొద్దిగా మాత్రం అబ్బాయి పోసినట్టు కుర్రోడు రావుబాయి కుర్రోడు మట్టి గొల్లు ఊహో బరబర మరి డబ్బులు మళ్ళీ డబ్బులు కూడా కలిగి అయ్యగా చూడంగా మళ్ళీ బూర్లో కలిగి మళ్ళీ చిన్న కప్ప అవుతారు. అంటే ఇదే బాయిలోది కప్ప, ఇదే మురికి గొంతులోది కప్ప. అంటే పాపుడి ఇచ్చిన కప్ప అయ్యారు దండం చేసి కప్ప అవుతారు పెట్టావా, వాడి కుటుంబం సభ దీవించావా, వాడు ఇచ్చే మనకి ఇచ్చా 150 రూపాయలు తీసుకో. మరి మనం వండి శనగకుండా పోతావు. అమ్మో ఏడన్నా ముసలమ్మ చచ్చిపోతే వీని కూర్చో పెండకపోతే అంటావు. అమ్మో అప్ప మళ్ళీ నువ్వు కూడా కడిగి మళ్ళీ 1, 2, 3 ముచ్చాను. మళ్ళీ కరిగిపో బరబర కరిగిపో బరబర కళ్ళకట్టు మాయ. అంటే 7 మాయ, 3 తమాషా, 4 నిజం. అంటే ఇది మొత్తానికి మరిగాయకు మార్చికు పొగుడు చీకటి. ఇది మొత్తం పొగుడు చీకటి అంటే మరిగాయకు మార్చికు పొగుడు చీకటి అంటారు. అంటే ఇది మొత్తానికి ఇదేమో రాజు, ఇదేమో రాణి. ఈ రాణి రాజు తప్పించుకొని బయటికి రావాలి. ఇట్లాగిన రాజు, ఇట్లాగిన రాజు, ఇట్లాగిన రాజు, ఇట్లాగిన రాజు చూడు స్వామి. మళ్ళీ ఇట్లాగినా కానీ రాజు అన్నయ్య గారు ఇట్లాగిన వస్తుంది అందరూ ఉహు అంటే మళ్ళీ అట్టే వస్తుంది. ఇది పాకెట్లు మరి కలుసుకుంటుంటుంది పాపలు ఇచ్చేస్తే. మళ్ళీ మీ నలుగురు దీనికి ఇది కంచి కట్ట శాంతి చూపించేవారికి కానీ అదే నిజంగా చేసే పని మీరు వచ్చి ఇంటికి రాకపోతే మట్టి వాళ్ళకి మీరు లోపల అంటే 2 సంవత్సరాలు మీకు పేర్లు గిల్లు చేసా చేసి మరి పొరలు కొట్టేద్దాం అబ్బాయి దర్చుకుంటాడని చేసేవాడు.
200 కూడా ఇచ్చారు. ఏమొస్తుంది తల్లి ఇప్పుడు అంటే వరకైతే 20 ఏళ్ళ నుంచి 100 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను. ఖాళీలో కాపులు ఇచ్చారు 151 రూపాయలు ఇస్తారు. ఏమంతా ఇస్తూ ఉన్నారు తల్లి. ఏమొస్తుందమ్మా ఇప్పుడు భగవంతుని ఇంకా కుర్రోని రమ్మనంటే ఒక పొద్దున కట్టి కుర్రోని తిప్పి తీసి మళ్ళీ బాగు చేస్తాం. కుర్రోని దాన్ని సోని చేసి అమ్మాయి కుర్రోని అబ్బాయి కాదు ఇస్తున్నాం అందరూ 150 ఇస్తున్నాం. అమ్మగారు కూడా అమ్మగారు కూడా 150 అట్టే ఇచ్చాను. 2 రూపాయలు బొమ్మ మా తల్లి అడుక్కుండా ఇస్తున్నారు కొంతమంది 200 రూపాయలు. మధ్యలో వచ్చినప్పుడు కూడా ఆగస్టులోనే మళ్ళీ అంతేలే మరి నన్ను ఏం కాదు నా తల్లి. నేను మొన్న వచ్చినప్పుడు నీ ఊళ్ళో బుడబుక్కలు కూడా వచ్చి కాడిపోతాను చెప్పినట్టు వచ్చినాయి వాళ్ళ అమ్ముకోలు. నేను నా షూ ఇందాక కూడా ఒక బుడబుక్కలు వచ్చి మీరు ఆ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే పొద్దు చీకట్టు వచ్చి తెల్లపోయేవాళ్ళు వచ్చి పోయేవాళ్ళు. ఇప్పుడు మీరు పొగులు వచ్చి బొట్లు పెట్టుకొని కాటిబాబుని చెబుతున్నారంటే అయ్యో నేను చెప్పలేదు నాయన అని అన్నారు. నేను ఆడ బొట్టు పెట్టుకుంటాక ఆ పని చేసుకొని అంతా ఉండిపోయాడు. ఎవరో చెబితే మళ్ళీ ఇట్లే చెబితే నన్ను కొట్టుకుంటారే మరి. అప్పుడు నీళ్ళు కూడా ఇచ్చినా ఒక 2 కుర్రోళ్ళు కొట్టుకున్నారు. బజార్లో కొట్టుకుని అల్లాడిపిచ్చి ఆ బండి సలహా తీసుకొని మంచి నరసింహరావు అంటే గోపతి వాళ్ళకు ఆన్నే ఉన్నాడు. మంచి వాళ్ళ ముందు ఒక 50,000 రూపాయల ధర మధ్యించి వాళ్ళ కాడికి ఒక 50,000 తీసుకొని వాళ్ళ కులాన్ని మా కులాన్ని పిలిపించి అసలు ఏంది వీళ్ళు జరుగుతూ ఏంది తిరుగుతున్నారు మా కాడిపాపలు ఎందుకు చెప్పాల్సి వచ్చినాయని అక్కడ దండా దాసులు పెట్టినాయని ఏదో చరణాలు ఏది అప్పుడు మేము రాకూడదు మీరు రావు ఎప్పుడో మీ కొత్తను వాడికి తప్పు పెట్టుకుంటాం అని అక్కడ వదిలిపెట్టారు. లేకపోతే ఓలేసి అది అడిగించేవాడిని. శుభోజనం అది కూడా తీరిపోయి అమ్మగారు పెద్దాన్ని పెట్టి మాము పులికి స్వామి పెట్టినవాడు. దేవుడు